డోంట్ గివ్ అప్. అసలు ఎప్పుడు ఇది నా వల్ల కాదు అని అసలు అనుకోకండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఫీల్స్ హార్డ్, కొద్ది కష్టంగా ఉన్నా సరే వదులుకోకండి. కీప్ ట్రయింగ్, ట్రై చేస్తూ ఉండండి. అండ్ యూ విల్ ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్. మీరు స్టెప్ బై స్టెప్ అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట. యూజ్ ఎ డిక్షనరీ టు లెర్న్ న్యూ వర్డ్స్. మీ పక్కన ఒక డిక్షనరీని పెట్టుకోండి. మీరు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా డౌట్ వచ్చిందనుకోండి, పలానా వర్డ్ మీకు తెలియలేదు, సో వెంటనే ఆ వర్డ్ని డిక్షనరీలో సెర్చ్ చేయండి. ఎవ్రీ టైమ్ యూ హియర్ ఏ న్యూ వర్డ్, ప్రతిసారి ఒక కొత్త వర్డ్ని వినండి. లుక్ ఇట్ అప్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక వర్డ్ ఏదైనా విన్నారనుకోండి, దాన్ని ఒక సెంటెన్స్ కింద మార్చండి. ఆ వర్డ్తో ఒక సెంటెన్స్ని క్రియేట్ చేయండి. ఏ డిక్షనరీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. డిక్షనరీ చాలా మనకి హెల్ప్ఫుల్ అనమాట. ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఫన్. ఇంగ్లీష్లో గేమ్స్ చాలా ఫన్గా ఉంటాయి. అండ్ హెల్ప్స్ యూ లెర్న్, నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది మనకి.